మీ చేతుల్లో ఒక కత్తి పెట్టాము. ఆ కత్తిని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, కూరగాయలు కోయడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అదే కత్తితో ఒక వ్యక్తిని చంపడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను అడుగుతాను, కత్తి ప్రమాదకరమైనదా, కత్తి పట్టుకున్న వాని ఆలోచన ప్రమాదకరమైనదా? అర్థమవుతుందా మీకు? కత్తి ప్రమాదకరమైనది ఏమీ కాదు. ఆ కత్తి పట్టుకున్న వాని ఆలోచన ఉంది చూసినారా? దాంతో కూరగాయలు కట్ చేయాలా, దాడితో నేను ఒక వ్యక్తిని గొంతు కట్ చేయాలా? అసలు ఏది ప్రమాదకరమైనది ఇక్కడ? ఆలోచన మాత్రమే ప్రమాదకరమైనది, కత్తి ప్రమాదకరమైనది కాదు. మన చేతుల్లో డబ్బు ఉంటుంది, అది రంగుల కాగితాలు కావచ్చు, 100 రూపాయల నోటు కావచ్చు, 500 కావచ్చు, లేకపోతే నాణ్యాల రూపంలో ఉన్న వస్తు రూపంలో ఉన్నది కావచ్చు. అది కేవలం ఒక కత్తి లాంటిదే. ఆ పేపర్ కానీ, ఆ నాణ్యాలు కానీ, అది ఏం ప్రమాదకరమైనది కాదు. అది నీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయదు. కానీ దాని మీద ఉన్న ఆశ మాత్రమే మనల్ని ఎంత దిగజారుస్తుందో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. కొన్ని విషయాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి, వాటిని గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచన చేద్దాం. ప్రేమ దేవుని వారు మొదటగా బైబిల్ గ్రంథం ముందు ఒక మాట రాయించాడు. తిమోతిలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారందరూ తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాము తల్లి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం తల్లి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన ఏది కీడులకు మూలం అని చెప్పాడు తల్లి? డబ్బునన్నాడా, డబ్బు మీద ఆపేక్ష అని చెప్పాడా? డబ్బు చాలా మంచిదమ్మా, ఎందుకంటే డబ్బు మన జీవితకాలంలో ఎన్నో అవసరాలు తీరుస్తుంది. ఈరోజు మనం మార్కెట్కి వెళ్ళి ఒక పండు తెచ్చుకోవాలన్నా, ఒక ఆహారం తెచ్చుకోవాలన్నా, మన కడుపు నింపాలి అన్నా కానీ దేని మీద ఆధారపడిందో తెలుసా? ఈ కాలం అంతా డబ్బు మీదనే అమ్మా. డబ్బు ఇస్తేనే నీ కడుపు నిండుతుంది, డబ్బు ఇస్తేనే ఒక జత బట్టలు వస్తాయి, డబ్బు ఇస్తేనే నీకు వైద్యం దొరుకుతుంది, డబ్బు ఇస్తేనే ఈ లోకంలో అన్నీ జరుగుతాయి. డబ్బు ప్రమాదకరమైనది ఏం కాదు, డబ్బు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండాల్సిందే. కానీ ఏం ఉండకూడదో తెలుసా? దేవుడు ఏం ఉండకూడదని మాట్లాడుతున్నాడో తెలుసా? మళ్ళీ చదువు తల్లి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. చూసినారా? నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రం నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ నీ మనసులో డబ్బు మీద ఒక అపేక్ష ఉంటుంది. చూసినారా? కావాలి కావాలి కావాలన్న కోరిక, ఆ కోరికే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రబల దేవుని వల్ల ఆ ఆలోచన నీ బ్రతుకుని నాశనం చేస్తుంది. ఉదాహరణకు అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాం గారి దగ్గర ఉన్న ఆస్తి ఎంత గొప్పదో తెలుసా? సరే, అబ్రహాము గారి దగ్గర డబ్బు ఉందని అబ్రహాం గారు ఏమన్నా నరకానికి పోయాడా? దానియేలు గారు గొప్ప అధికారి, ఎంతో గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నవాడు. ఆయన దగ్గర డబ్బు లేదా? డబ్బు ఉంది. డబ్బు ఉన్నందుకు దానియేలు ఏమన్నా నరకానికి పోయాడా? కొర్నేలి అని ఒక శతాధిపతి బైబిల్ గ్రంథం ముందు కనపడతాడు. ఆయన దగ్గర అధికారం ఉంది, అధికారంతో పాటు డబ్బు కూడా ఉంది. మరి డబ్బు ఉన్నందుకు కొర్నేలులో ఏమన్నా భక్తి సన్నగిల్లిపోయిందా? ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, డబ్బు ప్రమాదకరమైనది కాదు ఇక్కడ. ఆ డబ్బును నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావన్నదే ఇక్కడ ముఖ్యం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీ దగ్గర డబ్బు ఉన్నా పర్లేదేమో కానీ డబ్బు మీద ఆశ మాత్రం ఉండకూడదు. ఆ డబ్బు మీద నీకు ఆశ ఉండదనుకో, అది నీకు రాత్రిపూట నిద్ర కూడా రానివ్వదు. ప్రవణ దేవుని వాళ్ళ నీ దగ్గర డబ్బు ఉండదనుకోండి, రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఒకటి. రెండవది, ఉన్న డబ్బుతో దీన్ని డబల్ చేయాలన్న ఆలోచన రెండోది. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. రెండు ప్రమాదకరమైనవే. నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు రోజు రోజుకు ఖర్చు అయిపోతుంది అనుకోండి, నీలో ఏం మొదలవుతుంటుంది తెలుసా? దిగులు. ఉన్నదంతా అయిపోతుంది. ఏంటి ఈ దిగులుతోనే సగం మంది జీవితాలు ఏమైపోతున్నాయి తెలుసా? నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుసో లేదో? డబ్బు అయిపోతుంది, ఇంట్లో లేదు అని నానొక చెత్త రోగాలన్నీ తెచ్చుకొని కుమిలిపోయి కృంగిపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా?
అసలు ఆ డబ్బు అరిగిపోయినప్పుడు, ఆ డబ్బు నీ నుండి జారిపోయినప్పుడు ఎందుకు నీలో బాధ కలిగిందంటే, డబ్బు మీద నీకు కూడా ఏమున్నట్టు ఆశ. అదే నీకు డబ్బు మీద ఆశ లేదనుకో, డబ్బు పోయినా నువ్వు బాధపడవు, డబ్బు వచ్చినా కానీ బాధపడవు. దేవుడు ఏమంటానంటే, నాయన నీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు ఇక్కడ, డబ్బు మీద ఆశ ఉందా లేదా అన్నది ఒక్కటే నువ్వు పరిశీలన చేసుకో. అదే నీకు డబ్బు మీద ఆశే లేదనుకో, ఉన్నా నువ్వు బాధపడవు, అది నీ దగ్గర నుంచి పోయినా కానీ నువ్వేం బాధపడవు. లోతు గారికి దగ్గర ఆస్తి ఉన్నది మొత్తం, ఒక్కసారిగా ఉన్న ఆస్తి అంతా ఏమైపోయింది అమ్మ? సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలన్నీ కురవగానే ఏమైపోయింది? ఆయన సంపాదించిన ఆస్తి ఎంత ఉందో తెలుసా? ఆస్తి లోతు దగ్గర ఆస్తి ఎంత ఉందో తెలుసా? అబ్రహాము దగ్గర ఉన్న ఆస్తికి దాదాపు సరిసమానంగా ఎవరి దగ్గర ఉన్నింది? లోతు దగ్గర. ఒక్కరోజు రాత్రిలో ఏమైపోయింది? మొత్తం కూకటి వేళ్ళతో సహా పోయింది. ఆస్తి అంతా కరిగిపోయినా కానీ కొత్త నిబంధనలో లోతు గారి పేరు ముందర ఏమని మెన్షన్ చేయబడిందో తెలుసా? నీతిమంతుడైన లోతు అనే ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయనకు డబ్బు మీద ఏం లేదు, ఆశ లేదు. యోబు గారి దగ్గర ఆ దిక్కున ఉన్న వారంతట్లో అంత ధనవంతుడు ఇంకెవరు లేరు. ఆయన దగ్గర ఆస్తి వచ్చినప్పుడు ఆయనలో ఎలాంటి మార్పు లేదు, అలాగే ఆస్తి పోయినప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు. కానీ ఆడ డబ్బు లేదు, డబ్బు మీద ఏం లేదు. ఆయన డబ్బు మీద ఏం సంపాదించాడో తెలుసా? ఒక పటుత్వం అన్నది సంపాదించాడు. ఈరోజు క్రైస్తవులుగా నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? డబ్బు మీద పట్టుత్వం అన్నది సంపాదించుకోవాలి. డబ్బు ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? డబ్బు ఎప్పుడైనా కానీ మనకు దాసుడుగా ఉంటే అది చాలా మంచిది, కానీ అదే డబ్బు మన మీద యజమాని అయిందనుకో, అది ప్రమాదకరమైనది. రెండు దాని మధ్య తేడా ఉంది. డబ్బు మన కింద బానిసంగా ఉన్నదనుకోండి, ఆ డబ్బుతో నువ్వు ఎంతో మేలు చేయొచ్చు. అదే డబ్బు నీ చేతుల్లో ఉన్నదనుకో, నువ్వు ఎంతో సేవ చేయొచ్చు. అదే డబ్బు నీ దగ్గర ఉన్ననుకో, ఎంతోమంది ఆపదలు ఆదుకోవచ్చు. డబ్బు నీ చేతుల్లో దాసుడుగా ఉన్నదనుకో, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు. కానీ అదే డబ్బు నీ హృదయంలో తిష్ట వేసి కూర్చొని నిన్నే పరిపాలన చేసిందనుకో, ఆ డబ్బు నీ జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? కీలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తుంది. నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది, సొంత అన్ననైనా చంపేయమని చెప్తుంది, ఆరోగ్యం బాగలేకపోయినా తల్లిని పట్టించుకోకనే చెప్తుంది, ఉన్న డబ్బు పోతే ఏమైపోతావని చెప్తుంది. కారణం ఏంటంటే డబ్బు నీ మీద యజమానిగా మారకూడదు, నీ కింద దాసుడుగానే ఉండాలి. దీన్ని ఏమంటారంటే డబ్బును మెయింటైన్ చేసే విధానం అంటారు. ఈ మధ్యకాలంలో కార్లు ఎక్కువైపోయాయండి. కారు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారు. ఆ కారు ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. కానీ అదే కారును పర్ఫెక్ట్గా వాడుకున్నాం అనుకో, ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒక ప్రాణాన్ని మనం ఏం చేయొచ్చు. అంబులెన్స్లు ఎలాంటివి, అవి కూడా ఒక రకమైన కారు లాంటివే కదా. అసలు దాన్ని మనం పర్ఫెక్ట్గా వాడుకున్నాం అనుకో, అదే ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. అదే దాన్ని పర్ఫెక్ట్గా వాడకపోతే అదే నీ ప్రాణాన్ని తీస్తుంది. డబ్బు కూడా ఇలాంటిదే. నువ్వు డబ్బును కరెక్ట్గా వాడుకున్నావు అనుకో, అది నీ ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు. దేవుని సేవ గొప్పగా చేయవచ్చు, ఎంతోమంది ఆత్మీయతలో ఆదుకోవచ్చు, ఎంతో గొప్పగా చేయొచ్చు. అదే డబ్బును నువ్వు మెయింటైన్ చేయడం సక్రమంగా రాకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. తప్పిపోయిన కుమారుని గురించి మీకు అందరికీ తెలుసు కదా తల్లి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నాన్న, ఆస్తిలో నాకు రావాల్సిన భాగము నాకు ఇచ్చే అన్నాడు. ఎంత తీసుకున్నాడు ఆస్తిలో అమ్మనోడు? సగం ఆస్తి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. తప్పిపోయిన కుమారుడు సగం ఆస్తి తీసుకొని బయటకు వచ్చాడు కదా, ఈ సగం ఆస్తిని మెయింటైన్ చేయలేక, అంటే వాడి దగ్గర ఎంత ఉంది ఆస్తి? ఉన్నదే సగము. ఆ సగం ఆస్తిని మెయింటైన్ చేయలేక వ్యభిచారాలకు అలవాటు పడ్డాడు. ఆ సగం ఆస్తిని మెయింటైన్ చేయలేక జల్సాలకు అలవాటు పడ్డాడు. ఉన్న సగం ఆస్తిని మెయింటైన్ చేయలేక ఇష్టం వచ్చినట్టు పాపాలకు అలవాటు పడ్డాడు. అదే తండ్రి దగ్గర ఎంత ఆస్తి ఉంది? సగం కాదు, ఆయన దగ్గర ఫుల్ ఉంది. ఆయన ఏమైనా వ్యభిచారాలు చేశాడా? ఆయన ఏమైనా జల్సాలు చేశాడా? ఆయన ఏమైనా మోసాలు చేశాడా? ఆయన ఏమైనా ఇష్టానుసారంగా బ్రతికాడా? ఇద్దరి దగ్గర ఆస్తి ఉంది. ఈయన సరిగా మెయింటైన్ చేయలేకపోయాడు, ఆయన మెయింటైన్ సక్రమంగా చేయగలిగాడు.
ఇక్కడ దేవుడు నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడంటే, నాయన నీ దగ్గర డబ్బు ఉన్నా పర్లేదేమో కానీ డబ్బు మీద ఆశ ఉండకూడదు. అదేం చేస్తుందట? మళ్ళీ చదువు తల్లి. 6వ అధ్యాయము తిమోతిలకు రాసిన పత్రిక 10వ వచనం తల్లి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రం ప్రమాదకరం కాదు. అదే నీ మనసులో డబ్బు మీద ఆశ కలిగిందనుకో, అదే సమస్తమైన కీడులకు మూలమట ప్రేమన దేవుని. సమస్తమైన కీడులు అంటే ఏంటి? అన్ని కీడులకు మూలం ఏంటంటే డబ్బు మీద ఆశే, డబ్బు మీద కోరికనే. సొంత తమ్ముణ్ణి ఆస్తి కోసం చంపాడంటే వాడికి ఏముంది ఆశ? డబ్బు మీద ఆశ. ఒక అబద్ధం ఆడుతున్నా, ఒక లంచం తీసుకుంటున్నా, ఒక మోసం చేస్తున్నా, ఒక వ్యభిచారం చేస్తున్నా, వ్యభిచారం చేసిన వాడిని తన భార్య దొరికిందని అదే భార్య డబ్బు ఇచ్చి ఏం చేయించున్నారు? చంపిస్తున్నారు కూడా. డబ్బు ఎలాంటిదట? డబ్బు మీద ఆశ ఎలాంటిదట? సమస్తమైన కీడులకు మూలం ఏంటంటే అదే నువ్వేం చేయాలో తెలుసా? ఆ మూలాన్ని నీ చేతుల్లో పెట్టుకోవాలి. ఏనుగు ఉంది చూసినారా? ఏనుగు చాలా బలమైనది. ఏనుగు నువ్వు ఎక్కడ కొట్టినా చచ్చిపోతుంది. ఎక్కడ కొట్టాలట? దానికి కుంభస్థలం అని ఒకటి ఉంటుంది. దాని మీద మాత్రం కొడితేనే అది దెబ్బకే చచ్చిపోతుందట. డబ్బు కూడా ఎలాంటిదో తెలుసా? డబ్బును నువ్వు ఎంత పటుత్వంతో ప్రాక్టీస్ చేసినా దాన్ని నువ్వేం చేయలేవు. దాని యొక్క కుంభస్థలం ఒకటి ఉంటుంది. అదేంటంటే డబ్బు మీద ఉన్న అపేక్ష. నువ్వు కొట్టాల్సింది ఎక్కడ తెలుసా? డబ్బు మీద ఉన్న అపేక్షను కొట్టాలి. అసలు డబ్బు మీద కోరికే లేకుండా చేసుకోవాలి. డబ్బు మీద ఆశ లేకుండా చేసుకోవాలి. ధనం మీద నీలో ఆశ ఉండదనుకో, ఇక నీ జీవితాన్ని ఎవడు కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం ఎలాంటిదంటే ఆ పెద్ద సుడిగుండం ఉంటుంది చూసినారా? ఈ మధ్య కామనూరు ఏటు దగ్గర వినాయక చవితి ఒక పండగ రోజు ఏం జరిగిందంటే మా అనిల్ గారు చెప్పారు. వాళ్ళు నిమజ్జనం చేస్తారు చూసినారు. వాళ్ళ బొమ్మలను నిమజ్జనం చేసేటప్పుడు మొదట వాళ్ళ బొమ్మను వేయకుంది ఈడు ఏం చేశాడంటే ఆ కామనూరు ఏడు, అది నది లాంటిది చూసిన కుందు ఏరు అంటాం మనము, అందులో దిగాడు. ఎందుకంటే బొమ్మను కింద నుంచి దింపాలో మొత్తానికి ఎట్లయితే దిగాడు. దిగిన తర్వాత పరిస్థితి అంటే ఆ నదిలో ఒక పెద్ద సుడిగుండం ఉంది. సుడిగుండం తెలుసు కదండి. ఆ సుడిగుండంలో ఇరుక్కపోయాడు మనోడు. వాడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు, వస్తాడు కొద్దిసేపు. వాడు పైకి రావాలని ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ సుడిగుండం వాడిని లోపలికి అంత ఎనికి లాక్కుంటుంది. వాడు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, అది లాగుతుంది. ప్రయత్నం చేస్తున్నా లాగుతుండే. చాలాసార్లు ప్రయత్నం చేశాడు. చేసి ఓపిక లేక లోపల మునిగిపోయి ఏమైపోయాడో తెలుసా? వాడు చచ్చిపోయాడు. డబ్బు మీద ఆశ కూడా ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి నువ్వు ఆ సుడిగుండంలో ఇరుక్కున్నావంటే రావాలని నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో అంతే ప్రయత్నంతో అది కూడా ఎనికి లాగుతుంది నిన్ను. ఇంకా సంపాదించు. నువ్వు ఎంత రావాలనుకున్నా అది లాగుతుంటుంది. నువ్వు దాన్ని లాగుతూనే ఉంటుంది. దానికి అంతమే లేదు. నీ ప్రయత్నం చేసి నీకు అలసటైనా వస్తుందేమో కానీ డబ్బు మీద ఏం చావదో తెలుసా? ఆశ చావదు. మీరు బాధపడనంటే ఒక మాట చెప్పమంటారండి. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు చూసినారా? ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు నిజంగా అన్ని కోరికలు చచ్చిపోయి ఉంటాయమ్మా. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు పెద్దగా కోరికలు ఏమి ఉండవు. కానీ ఎప్పుడైనా మీరు గమనించారా? ఎంత కోరికలు చచ్చిపోయినా కానీ 4,000 పింఛన్ కోసం వాళ్ళు పడే తపన. నేను ఏది సరదా కోసం చెప్పండి, నిజమే మాట్లాడుతున్నది. అసలు ఆ 4,000 పింఛన్ కోసం వాళ్ళు పడుతున్న తపన ఏంటో తెలుసా? ఆ 4,000 పోనీ వీళ్ళు ఏమైనా పెట్టుకుంటారా? అలా చేతిలో పడగానే వాళ్ళ కొడుకో ఎవడో ఒక లాగేసుకుంటాడు. కానీ 4,000 కోసం వాళ్ళ తపన ఏంటో తెలుసా? ఏంది? ఆ వయసుకు వచ్చినా కానీ ఏం చావలే? డబ్బు మీద ఆశ చావలే. నిజంగా చెప్తున్నా, అసలు చచ్చేంత వరకు మనకి ఏం చావదో తెలుసా? డబ్బు మీద ఆశ చావదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నాయన ఇది ఒక పెద్ద ఊబి లాంటిది, ఆ ఊబిలో నువ్వు చిక్కుకోకూడదంటే మొదట నువ్వు చంపాల్సింది ఏంటంటే డబ్బు మీద ఆశ నువ్వు ఇప్పుడే చంపేయాలి. ఎవరమైనా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో ఒక ఊబిలో నువ్వు చిక్కుకోకూడదు అని అంటే డబ్బు మీద ఆశే ఉండకూడదు మనకు. అది వచ్చినా మనకేం ఎలాంటి బాధ ఉండదు, పోయినా కానీ మనకి ఎలాంటి బాధ ఉండదు. ఈ మధ్యకాలంలో మా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. నెలకు సుమారుగా 56,000 వస్తుంది. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 300 కూలి కోసం ఏం చేసేవాడు? ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం 7:30 వరకు పని. రోడ్డు మీద తార వేస్తాడు చూసినారా?
రోడ్డు తార వేశారు. ఆ పని చేసి రాత్రికి అలసిపోయి వచ్చి హూనంతో పడుకునేవాడు. అసలు ఒక 300 కూలి కోసం ఒళ్ళు హూనం చేసుకునేవాడు. ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు 300 కూలితో ఆయన చేసిన అప్పట్లో ఎట్టుండేవాడో తెలుసా? అలాంటి టైంలో ఇంటికి వచ్చి గంట సేపు మోకాలు వేసి ప్రార్థన చేసేవాడట, బైబిల్ చదివేవాడట, గంటలు గంటలు వాక్యాలు వినేవాడట, చాలా బాగుండేవాడు. ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నెలకు 56,000, కళ్ళు మూసి తెరిచేలోపు నెల వస్తుంది. జీతం 1వ తేదీ అకౌంట్లో పడుతుంది. డబ్బు ఎక్కువైపోయి ఏమైందో తెలుసా? పోయిన వారం మన పొద్దుటూరుకు వచ్చాడు, ఫోన్ చేశాడు. ఏమన్నాడో తెలుసా? రాత్రిపూట ఏం రావడం లేదట, నిద్ర రావడం లేదట. నిజంగా చెప్తున్నా, రాత్రిపూట నిద్ర రావట్లేదట. ఒకప్పుడు 9 గంటలకి అలసిపోయి నిద్రపోయేవాడు. ఈరోజు 12 అయినా 1 గంట అయినా కానీ నిద్ర రావట్లేదట. ఏదో ఒక ఆలోచన. గుర్తుపెట్టుకోండి, డబ్బు మీద ఆశ ఏం చేస్తుందంటే నీ సమయాన్నంతా తినేస్తుంది, నీ ఆరోగ్యాన్ని తినేస్తుంది, నీ పరిస్థితిని తినేస్తుంది, నీ ఆలోచనలు తినేస్తుంది, నీ బ్రతుకును మొత్తం తినేస్తుంది. ఎప్పుడైతే నీకు డబ్బు మీద ఆశ కలిగిందనుకో, అసలు దానికి నీకు రాత్రిపూట నిద్ర రానేది. ఇంత డబ్బు వచ్చింది కదా, 56,000 డబ్బు వచ్చింది కదా, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి? బ్యాంకులో పెద్దామా? సరే, అకౌంట్లో డబ్బులు పడగానే అందరూ ఫోన్లు చేస్తారు. అక్క ఫోన్ చేస్తుంది, చెల్లి ఫోన్ చేస్తుంది, అమ్మ ఫోన్ చేస్తుంది, అందరూ ఫోన్ చేస్తాడు. అందరికి ఏం చెప్పాలి? ఇప్పుడు అబద్ధాలు చెప్పాలి, మోసాలు చేయాలి, ఇన్ని చెప్పాలి. ఉన్న బంధాలు ఏం చేసుకోవాలి? ఇక తెంపేసుకోవాలి. ఈ డబ్బు మీద ఆశ ఏం చేస్తుందంటే మన బంధాలను తెంపేస్తుంది, మన కుటుంబాలను నాశనం చేస్తుంది, మనకు నిద్ర లేకుండా చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉన్న డబ్బుని ఎక్కడ వేస్తే డబల్ చేయాలని ఆశ వస్తుంది. పోనీ ఎవరికైనా అప్పుకి ఇచ్చామనుకో, తీసుకున్నవాడు ₹1,00,000 తీసుకున్నవాడు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ రాత్రికి నీకేం రాదో తెలుసా? నిద్ర రాదు. ఇదంతా కారణం ఏంటంటే డబ్బు మీద ఆశ సమస్తమైన కీడులకు మూలం. అందుకే దేవుడు ఏమంటే అన్ని దానిల కంటే ప్రమాదకరమైనది ఇదే నాయన, నువ్వు దాని గురించి జాగ్రత్త అంటున్నాడు. ఆ సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి ఎక్కడి నుంచి తొలగిపోయారట తల్లి? డబ్బును ఆశించి ఏం పోగొట్టుకున్నారట? విశ్వాసాన్ని పోగొట్టుకున్నారట. డబ్బును ఆశించి. నిజంగా ఎందుకు డబ్బును ఆశించి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు కదా? ఓపెన్గా కొన్ని మాటలు అంటారు, మీరు బాధపడకుండా డైరెక్ట్ వింటే బాగుంటుంది. అసలు డబ్బును ఆశిస్తే విశ్వాసం ఎట్టబోతుందో తెలుసా? నువ్వు డబ్బును ఆశించి డబ్బు నీ దగ్గరకు వచ్చిందనుకో, నీకు దేని మీద బలం పెరుగుతుందో తెలుసా? డబ్బు మీద బలం పెరుగుతుంది. ఏం బలం పెరుగుతుంది? డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో నేను ఆహారం తెచ్చుకుంటున్నాను. ఈరోజు నా కడుపు నిండుతుందంటే కారణం ఏంటి? నా దగ్గర డబ్బు ఉంది, నేను వెళ్ళి కొనుక్కుంటాను, తింటాను, నాకు అన్నీ బాగున్నాయి. నాకు ఆరోగ్యం బాగాలేదనుకో, నా దగ్గర ఏముంది? డబ్బు ఉంది. ఈ డబ్బుతో నేను హాస్పిటల్కి వెళ్తాను, ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను. నా దగ్గర డబ్బు ఉంది, మంచి బట్టలు వేసుకుంటాను. నా దగ్గర డబ్బు ఉంది, నేను అన్నీ అనుభవిస్తాను. నా దగ్గర డబ్బు ఉంది, ఏసీ కొనుక్కుంటాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక నాకు దేవునితో ఏం పని? కడుపు మారుతుంది అనుకో, దేవుడు అంటే ఆకలి తీరుస్తాడు. అదే నా దగ్గర డబ్బు ఉన్నాయనుకో, నాకు కడుపే నింపుతుంది. ఇంకా దేవునితో నాకేం పని? ఒకప్పుడు దేవుడితో గంటలు ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడు. డబ్బున్న వాళ్ళు ఎందుకు సమయాన్ని దీంట్లో గడపలేకపోతున్నారు? కారణం ఏంటంటే దేవుని మీద కంటే వాడికి డబ్బు మీద భరోసా ఎక్కువైపోయింది. అందుకే బైబిల్లో అంటాడు, ఎవడైనా కానీ 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. వాడు ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండాలి, లేకపోతే డబ్బుకైనా దాసుడుగా ఉండాలి. డబ్బుకు దాసుడుగా ఉన్నవాడు ఎవడైనా కానీ దేవునికి దాసుడు కాలేడు. అది లోపలికి వచ్చిందనుకో, దేవునిలో ఉన్న భక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక ఖాళీ బాటిల్ పెట్టామనుకోండి, ఆ ఖాళీ బాటిల్ నిండుగా ఏముంటుందో తెలుసా? గాలి ఉంటుందమ్మా. ఇప్పుడు కొద్దిగా దాంట్లో వాటర్ పోసామనుకోండి, లోపల ఉన్న గాలి ఏమైపోతుంటుంది? నీళ్ళు ఎక్కువైపోయి కొద్ది గాలి ఆటోమేటిక్గా బయటికి వస్తూ ఉంటుంది. నీకు డబ్బు మీద ఆశ, డబ్బు మీద కోరిక లోపలికి పోయే కొద్దీ లోపల నుంచి భక్తి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈరోజు డబ్బు మీద సంపాదనతో పరిగెత్తుకుంటూ కష్టపడి పరిగెడుతూ 24 గంటలు కష్టపడ్డావు అనుకో, నీకు దేవునిలో గడిపే సమయం తక్కువైపోతుంది.
ఒకప్పుడు ప్రార్థనలో, ఒకప్పుడు సహవాసంలో, ఒకప్పుడు మందిరాల్లో చాలా గొప్పగా సమయాన్ని వెచ్చించే నువ్వు ఈరోజు డబ్బు కోసము పరిగెత్తుకుంటూ పనుల వెంట అక్కడ ఇక్కడ 24 గంటలు డబ్బు మీద పరిగెత్తేటప్పుడు ఇక నీకు దేవుడు అంటే సమయం ఎక్కడుంటుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన ఇద్దరు యజమానులకు నువ్వు ఉండలేవు, ఒక్కదాన్ని నిర్ణయం తీసుకో. నువ్వు డబ్బు మీద ఆధారపడ్డావు అనుకో, ఆ డబ్బు నీ సమయాన్ని తినేస్తుంది, ఆ డబ్బు నీ భక్తిని తినేస్తుంది, ఆ డబ్బు నీ ప్రార్థనా జీవితాన్ని తినేస్తుంది, డబ్బు నిన్ను అన్నీ చేసేస్తుంది. అందుకోసమే నువ్వు డబ్బు మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలమ్మా. డబ్బు నీకు ఆరోగ్యం ఇస్తుంది అని డబ్బు మీద భరోసా ఉండకూడదు. ప్రమణ దేవుని వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదమ్మా, పాటలు బాగా పాడేవాడు. పాడినంతకాలం పాడి ఈ కరోనా వచ్చింది చూసినాడు, ఆ కాలంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఏమ్మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర డబ్బు లేదా? పోనీ మనకంటే మంచి వైద్యం ఆయన దగ్గర లేదా? ఆయన దగ్గర ఉన్న డబ్బుతో గొప్ప వైద్యాన్ని ఆయన కొనుక్కోలేడా? మరి ఆయన డబ్బు ఆయన ప్రాణాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయింది? ఆయన డబ్బు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయింది? ఆయన కొనిన వైద్యం ఆయన ప్రాణాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్ని దాళ్ళకు ముగింపు కాదు. అన్ని దాళ్ళకు కారణం ఎవరంటే దేవుని వల్లనే అవుతుందని చెప్పడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డాక్టర్లు కూడా ఒక్కోసారి ఏమంటారు తెలుసా, చేయగలిగినంత మేము చేస్తాము కానీ అంత ఎవరిదయట? అది ముగింపు దేవుడు. నువ్వు ముగింపును పక్కన పెట్టి డబ్బు వెంట పరిగెడుతున్నావు, ముగింపును పక్కన పెట్టి లోకం వెంట పరిగెడుతున్నావు. డబ్బు మీద ఆశను చంపుకుంటేనే మన దేవుని మీద భక్తిని పెంచుకోగలం. మన దేవుడి వారు క్రైస్తవ జీవితం ఏంటంటే ఒక ప్రయాణం లాంటిదమ్మా. ఈ ప్రయాణంలో నువ్వు గమ్యస్థానానికి చేరుకోవాలంటే నిన్ను వెనక్కి లాగేవి ఎన్నో ఉంటాయి. అందులో చాలా ప్రమాదకరమైంది ఏంటంటే ఈ డబ్బు మీద ఆశే. అందుకే క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలంటే దీనిని మనము చంపేసుకోవాలి. ఒకసారి లూకా గారు రాసిన సువార్తలో ఒక సందర్భాన్ని రాశాడు దేవుడు మన కొరకు. 12వ అధ్యాయం ఒకసారి చూద్దాము తల్లి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దామమ్మా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను అంటున్నాడు. చూసినాడా? ఒకని కలిమి విస్తరించుట ఆడి జీవానికి మూలం కాదట. ఇక్కడ నీ కలిమి విస్తరించింది అనుకోండి, ఆ కలిమి మీద నీకున్న ఆశ అపేక్ష కూడా విస్తరిస్తుంది. ఆ కలిమికి విస్తరించి దాని మీద ఆశ విస్తరించింది అనుకోండి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి పోయే ఆప్షన్స్ ఏమైపోతుందంటే తక్కువ అయిపోతాయి. మన దేవుడు వాళ్ళ అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె చూరుట సులభము అని అంటాడు. ఎందుకంటే ధనవంతునికి డబ్బుతో పాటు డబ్బు మీద ఏమొచ్చదట? వాడికి ఆశగా వస్తుంది, ధనాపేక్ష కలుగుతుంది. ఆ ఆపేక్ష వాడిని ముందరికి పోనీయదు. మన దేవుని వాళ్ళ వెనక్కి లాగుతూనే ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ నేను చదువుకునేటప్పుడు 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో 3 గోల్డెన్ యాపిల్స్ అని ఒక పాఠం ఉండేదమ్మా. 3 బంగారు యాపిల్ పండ్లని. అది కరెక్ట్గా మన ఆత్మీయ జీవితానికి చాలా బాగా సరిపోతుంది. ఒక రాజట ఆ రాజ్యంలో ఒక పందెం పెట్టాడు, పరుగు పందెం. ఎవరైతే ఈ పరుగు పందెంలో గెలిస్తే వాళ్ళకు రాజ్యంలో సగభాగం ఇస్తానని చెప్పాడట. పరుగు పందెంలో గెలిస్తే రాజ్యంలో సగభాగం ఇస్తారట. పరుగు పందెలు స్టార్ట్ అయ్యి ఒకరి తర్వాత అందరూ ఫెయిల్ అయిపోతున్నారు, పక్కకు పోతున్నారు. ఈ ఫైనల్కి ఎవరు వచ్చారంటే 2 వ్యక్తులు వచ్చారట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 2 ఫైనల్కి వచ్చారంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పాడు. వీళ్ళిద్దరికి రాజు పరుగు పందెం పెట్టాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి తన స్టామినా ఏంటో తెలుసు, నేను వీడితో పందెంలో నిలబడ్డానంటే నేను గెలవలేను, అయితే ఏం చేయాలి, ఎలాగైనా నేను గెలవాలని ఆ పరుగు పందానికట అమ్మాయితో పాటు 3 యాపిల్ పండ్లు తెచ్చుకుందట. ఏటవి కూడా బంగారు యాపిల్ పండ్లు తెచ్చుకున్నదట. తెచ్చుకొని వీళ్ళిద్దరు పరుగు పందెం మొదలు పెట్టగానే స్టార్ట్ అనగానే 2 పరిగెడుతున్నారు. పరిగెత్తేటప్పుడు ముందుగానే ఆడి కెపాసిటీ ఎక్కువ కదా, ఆడు కాస్త ముందుకు పోయాడు. ముందుకు పోగానే ఈ అమ్మాయి ఏం ఆలోచన చేసిందో తెలుసా,
ఎలాగైనా నేను గెలవాలని తన దగ్గర తీసుకొని వచ్చిన 3 యాపిల్ పండ్లో ఒక యాపిల్ పండు తీసుకొని వాడి ముందర కనిపించేట్టుగా వాడి ముందరికి ఇలా వదిలేసిందట. వాడు పక్కన ఉన్న యాపిల్ పండు చూశాడు, అందులో ఏంటంటే బంగారు యాపిల్ పండు. ఆడు అనుకున్నాడు, నేను ఇప్పుడు ఆగి దీన్ని తీసుకున్నా కానీ ఆ అమ్మాయి నన్ను ఓడించలేదు కాబట్టి తీసుకొని పరిగెద్దామని చెప్పేసి కాస్త ఆగి బంగారు యాపిల్ పండు తీసుకున్నాడు. ఆ లోపు అమ్మాయి కాస్త దూరం వెళ్ళిపోయింది. తీసుకున్నాడు, ఏం చేశాడంటే జోలో పెట్టుకొని మళ్ళీ పరిగెత్తగానే మళ్ళీ అమ్మాయిని క్రాస్ చేశాడు. ఇప్పుడు మా అమ్మాయి మళ్ళీ ఏం చేసిందో తెలుసా, 2 యాపిల్ పండు కూడా వదిలేసింది. ఆడేమనుకున్నాడంటే మొదటిసారే నేను ఓడించాను కదా, రెండోసారి ఓడించడం పెద్ద కథ ఏమీ కాదు. మళ్ళీ స్లో అయ్యాడు, మళ్ళీ ఆ బంగారు యాపిల్ పండు తీసుకున్నాడు, మళ్ళీ జోలో పెట్టుకున్నాడు. ఆ లోపు అమ్మాయి క్రాస్ చేసి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయింది. వీడు జోలో పెట్టుకొని మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించాడు. ఇక గమ్యస్థానం దగ్గరికి వచ్చేసరికి వీడు ఏం చేశాడంటే మళ్ళీ అమ్మాయిని క్రాస్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చేసిందో తెలుసా, తన దగ్గర ఉన్న 3 యాపిల్ పండు కూడా వదిలేసింది. గమ్యస్థానం దగ్గరే ఉంది, కానీ వీని ఆలోచన ఏంటి, ఈ యాపిల్ పండు తీసుకున్నా కానీ నేను అమ్మాయిని ఓడించగలనన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్. స్లో అయ్యాడు, ఆ బంగారు యాపిల్ పండు తీసుకున్నాడు. ఆ లోపు అమ్మాయి క్రాస్ చేసింది, అనుకున్న గమ్యస్థానానికి చేరుకొని వెళ్ళిపోయింది. ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, సరే ఈ పరుగు పందెంలో వాడు గెలిస్తే ఆడికి వచ్చే బహుమానం ఎంత? సగ రాజ్యం. ఆ రాజ్యంలో బంగారం ఉండవా? ఆ రాజ్యంలో వజ్ర వైడూర్యాలు ఉండవా? ఆ రాజ్యంలో ఏం తక్కువ ఉంటాయి? ఈ 3 బంగారు యాపిల్ లాంటివి ఒక చిన్న ఇసుక రేణుతో సమానం. దీనికోసం వాడు ఏం పోగొట్టుకున్నాడు? సగ రాజ్యం పోగొట్టుకున్నాడు. అపవాది కూడా నీ జీవిత కాలంలో వేసే బంగారు యాపిల్ పండ్లు ఏంటో తెలుసా? ఈ డబ్బు మీద ఆశ. నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా వేగంగా పరిగెడుతుంటావు, సహవాసానికి బాగా వస్తుంటావు, ప్రార్థనలు బాగా చేస్తుంటావు, పాటలు అద్భుతంగా పాడుతుంటావు. ఈ టైంలోనే అదేం వేస్తుందంటే ఒక బంగారు యాపిల్ పండు ఇలా వేస్తుంది. ఆ డబ్బు మీద ఆశతో నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తుంటావు? పనికి పరిగెత్తావు. మందిరాన్ని విడిచిపెట్టి ఏదో కావాలని ఆశతో పోతుంటావు. ప్రభు బల్లాన్ని వదిలేసి పరిగెత్తా ఉంటావు. నీకు తెలియకుండానే ఈ చిన్న దాని కోసం నువ్వేం పోగొట్టుకుంటున్నావు? పరలోకమనే బహుమానాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ పరలోకమనే బహుమానాన్ని పోగొట్టుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన ఇది చాలా ప్రమాదకరమైన. దేవుడు ఏమంటున్నాడంటే నీ కలిమి విస్తరించుట, ఆ కలిమితో పాటు ఆ కలిమి మీద అపేక్ష విస్తరించుట నువ్వు పరలోక రాజ్యానికి పోకుండానే చేస్తాది. నువ్వు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయనైనా. డబ్బు మీద ఆశ కాదు నీకు ఉండాల్సింది, పరలోకం మీద ధ్యాస ఉండాలి. పరలోకం మీద ధ్యాస ఉండాలి. ఆ పరలోకం మీద ధ్యాస ఉండదనుకో, ఇక నీ జీవిత కాలంలో చాలా బాగా ముందుకు సాగిపోతావు ప్రేమ దేవుడి వల్ల. ఈ వాక్యం అంతా విన్న తర్వాత ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, డబ్బు మన దగ్గర ఉన్నా పర్లేదేమో, కానీ ఆ డబ్బు మీద ఆశ మాత్రం మనకు ఉండకూడదు. ఆ డబ్బు మీద ఆశ ఎప్పటికీ పెంచుకోకండి. పెంచుకున్నావు అనుకో, ఆ భక్తి జీవితంలో నువ్వు ముందుకు పోలేవు. నువ్వు పోలేవు, నేను పోలేవు. ఆ డబ్బు మీద ఆశ ఉందో లేదో తెలియడానికి ఒక చిన్న పరీక్ష పెట్టుకొని ఈరోజు మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడే ఓపెన్గానే డైరెక్ట్గానే మనం మాట్లాడుకుందాం. అది కూడా నేను బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్ చెబుతూ మాట్లాడతాను. నీకు డబ్బు మీద ఆశ ఉందో లేదో ఇప్పుడే చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. వచ్చి ప్రభుని అడుగుతున్నా, అయ్యా నేను పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ప్రభువు అంతా చెప్పే లాస్ట్లో ఒక మాట అంటాడు. అదే మాట ఈరోజు నేను నీతో కూడా అంటున్నాను. ఈ ఒక్క మాటకు నీకు సమాధానం చెప్పు, నీకు డబ్బు మీద ఆశ ఉందో లేదో క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభు ఆ ధనవంతుడితో చెప్పినది ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఒకటే ఒక మాట. ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా నేను అంటాను. మీరు ఆస్తి అమ్మకపోయినా కానీ అమ్మే మనసు ఉందో లేదో ఒక్కటి పరిశీలన చేసుకో. నేను ఆస్తి అమ్మమని నేను చెప్పాను. నీకు ఆ మనసు ఉందో లేదో పరిశీలన చేసుకో. ఇక్కడ మనసు గురించే మాట్లాడుతున్నా, నీ ఆస్తి గురించి నేను మాట్లాడలే. యేసుక్రీస్తు ఆ ధనవంతునితో అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించంటారు. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీ ఆస్తిని అమ్మి సేవకిచ్చి దేవుని వెంబడించు. ఇప్పుడు నేను ఆస్తి అమ్మమని చెప్పట్లే, గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయి. ఆస్తిని అమ్మి సేవకి ఇచ్చేంత మనసు ఉందా లేదా? ఒకవేళ నీకు ఆ మనసు లేదు అని అంటే నీలో ఇంకా ఏం బ్రతికే ఉంది? ధనాపేక్ష. ఈ ఆపేక్ష ఉన్నంత రోజులు నువ్వు పరలోక రాజ్యానికి పోవంతే. ఖచ్చితంగా పోం, ఎవ్వరం పోం.
అందుకోసమే ఈ జీవిత కాలంలో గుర్తుపెట్టుకోండి, ఆ ధనాపేక్షను చంపేయాలి. ఆ డబ్బు మీద ఆశతో దేవునికి దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదు, భక్తికి దూరం కాకూడదు. ఇది డబ్బు కానీ డబ్బు మీద ఆశలు కానీ ఏంటంటే మనకు కనిపించకుండా మన జీవితాన్ని నాశనం చేసే ఒక చిన్న ప్రమాదకరమైనది మన దేవుని వారిలో. ఎప్పుడైనా కానీ మీకు తెలుసో లేదో కానీ, ఇప్పుడు మన ఇంట్లో చెక్క సామాన్లు కానీ చక్కటి డబ్బులు కాట్లు ఇలాంటివన్నీ చేసుకుంటాం చూస్తారా, ఆ చెక్క సామాన్లకు మెల్లిమెల్లిగా తేమ అంటుకున్నది అనుకోండి, ఒకేసారి ఏం కాదమ్మా, ఆ తేమ కొద్ది కొద్దిగా ఆ చెక్కనంతా ఏం చేస్తుందో తెలుసా, తినేస్తుంది మన దేవుని వాళ్ళు. ఆ చెక్క తడవ వల్ల చెదలు వచ్చి చేరుతాయి, పురుగులు వచ్చి చేరుతాయి. దానివల్ల ఏంటంటే కొద్ది కొద్దిగా మొత్తం ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. డబ్బు కూడా ఎలాంటిదంటే సాప కింద నీరులా నీ జీవితాన్ని నాశనం చేసే ఒక తేమ లాంటిది. ఆ తేమలో ఎన్నో జీవులు పెరుగుతూ మొత్తాన్ని ఇళ్ళంతా ఆక్రమించి నీ చెక్క సామాన్లు మీ ఇంట్లో ఉన్న అన్నిటిని నాశనం చేస్తాయి, నీ ఇంటినే పాడు చేస్తాయి. కాబట్టి మన దేవుని వాళ్ళు మన జీవిత కాలంలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుందాము, డబ్బు నీ దగ్గర ఉన్నా కానీ డబ్బు లేకపోయినా కానీ నీ జీవితంలో స్థిరంగా ఉండాలంటే నీ దగ్గర ఉండకూడదు ఒకటే, డబ్బు మీద అపేక్ష, డబ్బు మీద కోరిక. అది ఒక్కటి లేదనుకో, నీ దగ్గర ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. అర్థమవుతుందా? ఆపేక్ష లేకపోతే నీ దగ్గర డబ్బు ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. ఉన్నా లేకపోయినా నువ్వు ఎట్లా లేదన్నా మర్యాదగా బ్రతుకుతావు, చక్కగా దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోతావండి. కాబట్టి ఇప్పుడు మనం కూడా పరిశీలన చేసుకుందాము. ఒకవేళ మనలో లోపాలు ఉంటే, నిజంగా ఇదే లోపం మనలో ఉంటే అది నిన్ను వెనక్కి లాగుతుంది, నీ జీవితం నాశనం చేయకుండా పరలోక రాజ్యానికి చేరాలంటే ఇలాంటి అన్ని లోపాలు సరిదిద్దుకుందామని ఆశపడుతున్నాను. ఆలస్యమంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.